నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ ని చూస్తే కనుక సౌత్ వర్సెస్ సెంట్రల్, దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్ పోరుబాట, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగట్టే యోచన. ఇప్పటికే కేరళ, కర్ణాటక సీఎంలతో సంప్రదింపులు, తమిళనాడు, ఏపీ సీఎంలతోనూ మాట్లాడాలని నిర్ణయం. పన్నుల్లో వాటా, నిధుల కేటాయింపు, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన, యూజీసీ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్, మెడికల్ సీట్లలో లోకల్ కోటా అంశాలపై పోరాటం, ముందుగా ప్రధానిని కలిసి విన్నవించాలని నిర్ణయం. అయినా స్పందించకుంటే ఎంపీలతో ఆందోళన చేసేలా యాక్షన్ ప్లాన్. ఓకే, మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక సౌత్ వర్సెస్ సెంట్రల్ అన్న హెడ్డింగ్తో కనుక వెలుగులో అయితే ప్రధాన వార్తాంశం ఇచ్చారు. నిన్న న్యూస్ పేపర్లో కూడా మనం చూసుకున్నాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వము దక్షిణాది రాష్ట్రాల పైన వివక్ష చూపిస్తోంది, అంటే నిధులు విడుదల చేయడంలో అవ్వచ్చు, లేకపోతే ఏవైనా ప్రాజెక్టులు ఇవ్వడంలో అవ్వచ్చు, లేదా బోర్డ్స్ను ఏర్పాటు చేయడంలో అవ్వచ్చు, పన్నులకు సంబంధించి అవ్వచ్చు, ఇలాంటి వాటిల్లో ఏది తీసుకున్నా కూడా ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల పైన వివక్ష చూపిస్తోంది. తాజాగా అంటే రీసెంట్గా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ముఖ్యంగా తెలంగాణ, ఏపీని చూసుకుంటే కనుక తెలంగాణకి అయితే నిధులే రాలేదు. ఏపీకి అయినా ఎంతో కొంత కాస్తలో అంటే గుడ్డిలో మెల్ల అన్న చందంగా కొంతలో కొంత ఇచ్చారు. ఈ నేపథ్యంలో అప్పుడే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి. దానిపైన లేఖ రాసి యోచనలో కూడా ఉన్నారనేసి వార్త అయితే వచ్చింది. అయితే నిన్న చూసుకున్నట్టయితే కనుక ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయో దక్షిణాది రాష్ట్రాలతో మాట్లాడి కేంద్రం ఎందుకు దక్షిణాది రాష్ట్రాల పైన వివక్ష చూపిస్తోంది అన్న దానిపైన మనందరం ఏకమై మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న చెప్పారు. అందరినీ ఏకం చేస్తాను అని కూడా ప్రధానమంత్రికి అయితే కనుక విన్నవించాలి అని అయితే కనుక చెప్పారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన వార్త వచ్చింది, మరో వార్త. ఇప్పటికే కేరళ, కర్ణాటక సీఎంలతో మాట్లాడారు. ఇక ఏపీ, తమిళనాడు సీఎంలతో కూడా సంప్రదింపులు జరిపి ముందుగా అయితే కనుక మోడీ గారితో ఏదైతే కనుక రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయో, అంటే పన్నుల్లో వాటా అవ్వచ్చు, నిధుల కేటాయింపు అవ్వచ్చు, అలాగే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన అవ్వచ్చు, ఇక యూజీసీ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ముఖ్యంగా దీనికి సంబంధించి, అలాగే మెడికల్ సీట్లలో లోకల్ కోటా అంశాలపైన, వీటన్నిటిపైన ముందుగా ప్రధానిని అయితే కలిసి వీటిపైన విన్నవించడం జరుగుతుంది. లేని పక్షంలో అంటే కనుక ముందుగా ప్రధానిని కలిసిన తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకుంటే కనుక ఓకే, లేని పక్షంలో అయితే కనుక ఆందోళన చేసేలాగా యాక్షన్ ప్లాన్ ఉంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కనుక స్పష్టం చేశారు. మనం చూసుకుంటే కనుక ఒక్క ఈ ఏడాది బడ్జెట్ అనే కాదు, ఎన్నో ఏండ్లుగా అయితే కనుక దక్షిణాది రాష్ట్రాల పైన వివక్ష ఉంది అనేసి ప్రజల్లో అయితే ఒక బలమైన అభిప్రాయం అయితే నాటుకుపోయింది. ఎవరిని అంటే ఉద్యోగస్తుల్ని కలిపినా, స్టూడెంట్స్ని కలిపినా, ఎవరిని కలిపినా సరే, యూత్ని కలిపినా దక్షిణాది రాష్ట్రాలంటే కేంద్రానికి చిన్న చూపు, ఎందుకు అలా చేస్తోంది, ఒక్క నిధులు కేటాయించడం అనే కాదు, ఏ ప్రాజెక్టు ఏ విషయం చూసుకున్నా సరే ఎందుకని దక్షిణాది రాష్ట్రాలు, మరి భారతదేశం అన్న తర్వాత అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కదా భారతదేశము. దక్షిణాది రాష్ట్రాలను పక్కన పెట్టేస్తే అది భారతదేశం ఎలా అవుతుంది? ప్రధాని మోడీ అనే కాదు, కేంద్ర ప్రభుత్వంలో చాలా వరకు ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అంతంత మాత్రంగానే దక్షిణాది రాష్ట్రాలకు వాల్యూ ఇస్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా యువతలో అయితే కనుక ఒక అభిప్రాయం ఉంది. మరొకటి చూసుకుంటే కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడన్నా అంతో ఇంత అంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగాలకి సంబంధించి అవ్వచ్చు, అలాగే ఇంకా మిగతా ప్రాజెక్టుల విషయంలో అవ్వచ్చు, ఈ బీజేపీ గవర్నమెంట్ కన్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతో కొంత బెటర్గా ఉండేది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే అంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అయితే కనుక సుస్పష్టంగా వివక్ష అనేది కనిపిస్తోంది. అది ఏ ఒక్కరో చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తోంది. అలా ఉంటున్న ఈ నిర్ణయాలు అని చెప్పేసి కూడా ప్రజల దీనిపైన ముఖ్యంగా బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత అయితే కనుక బడ్జెట్ రిలీజ్ చేసిన రోజు అంటే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ నుంచి అయితే కనుక ఇది మరింత ఇదిగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. మరి ప్రజల్లో ఉన్న ఈ అభిప్రాయాన్ని ఒక్క ప్రజల్లోనే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దక్షిణాది పైన ఎందుకు వివక్ష చూపిస్తున్నారు అనేసి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే కనుక ఆ రోజు నుంచి దీనిపైన గల్లం విప్పుతూ మాట్లాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల సీఎంలందరూ అంటే నిన్న పిలుపునిచ్చారు. ఈ టైంలో మనమందరం ఏకమవ్వాలి, ఏకమయ్యి ఆ కేంద్రాన్ని అడగాలి అని చెప్పేసి ఏదైతే అన్నారో ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల సీఎం
సీఎంలతో అయితే కనుక అంటే కేరళ సీఎం అలాగే కర్ణాటక సీఎంలతో అయితే కనుక ఆల్రెడీ సంప్రదింపులు జరిపేశారు. ఇక తమిళనాడు ఏపీ సీఎంలతో కూడా మాట్లాడి సో ఏదైతే కనుక రాష్ట్రాలకు రావాల్సినవి ఉన్నాయో వాటిపైన ఫస్ట్ మోడీని అయితే కలవడం జరుగుతుంది. ఆయన నిర్ణయం తీసుకుంటే ఓకే, లేదంటే కనుక ఆందోళన చేసే యోచనలో ఉన్నట్టయితే కనుక యాక్షన్ ప్లాన్ ఉంటుంది అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వార్తా కథనంలో ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాల పైన అయితే కనుక అంతో కొంత వివక్ష చూపిస్తున్నారు. సో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆ వివక్ష మరింత ఎక్కువైంది అన్నది ప్రజల్లో అయితే కనుక బలంగా నాటుకుపోయింది. ప్రజల్లో ఉన్న ఈ అభిప్రాయాలని తుడిచేయాలి అంటే కనుక కేంద్ర ప్రభుత్వమే దక్షిణాది రాష్ట్రాలను కూడా ఈక్వల్గా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు లేకోకుండా భారతదేశం అయితే కనుక పూర్తిగా భారతదేశం అవ్వదు కదా. సో మోడీ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఏ పార్టీలు ప్రభుత్వాన్ని నిర్మించినా సరే అందరినీ సమానంగా చూడాలి, వివక్ష లేకుండా అన్నది మాత్రం గుర్తెరిగి ముందుకు సాగితేనే ప్రజలు కూడా సో మీకు మళ్ళీ పట్టం కడతారు, మీ పైన మంచి ఒపీనియన్ ఉంటుంది, మిమ్మల్ని మళ్ళీ ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అంతేకాని ఇలా వివక్ష చూపిస్తూ వెళ్తూ ఉంటే కనుక అది దేశానికే మంచిది కాదు. ఎందుకంటే ఒకే దేశంలో ఉండి ప్రజాస్వామ్య దేశంలో ఉండి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఒకరిపైన ఒక రాష్ట్రాన్ని ఎక్కువ చూసి ఒక రాష్ట్రాన్ని తక్కువ చూడడం అనేది చాలా తప్పు. ఇలాంటి వాటికి అంటే ఇలాంటి అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది కాబట్టి దీన్ని తుడిచే బాధ్యత అంటే ప్రజల్లో నాటుకుపోయిన ఈ అభిప్రాయాన్ని తుడిచిపెట్టే బాధ్యత అయితే కనుక కేంద్ర ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే కనుక కుంభమేళాకు వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్, 7 మృతి, చనిపోయిన వాళ్ళంతా హైదరాబాద్ వాసులే, మధ్యప్రదేశ్లో ప్రమాదం. సో ఇది చాలా దురదృష్టకర ఘటన అండి. ఏదైతే ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకి వెళ్ళి తెలుగువారు ఎవరైతే వెళ్ళి తిరిగి వస్తున్నారో పవిత్ర గంగా నదిలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి అక్కడి నుంచి తిరిగి వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్లో అయితే కనుక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో అయితే కనుక 7 చనిపోయారు. ఈ 7 కూడా హైదరాబాద్కి చెందిన వాళ్ళు అని చెప్పేసి ఇచ్చారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఈ ఎవరైతే చనిపోయారో వీళ్ళ ఆత్మలకు శాంతి కలగాలనేసి దేవుడిని వేడుకోవడం జరుగుతోంది. సో రోడ్ యాక్సిడెంట్స్ మీద ఎంత అవగాహన కల్పిస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట అయితే కనుక యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో మరి దీనికి ఎప్పుడు అంటే రోడ్ యాక్సిడెంట్లు ఎప్పుడు పూర్తి స్థాయిలో తగ్గుతాయో ఏంటో మరి అన్నది ఎవరికి వాళ్ళు తీసుకునే కేర్ఫుల్గా డ్రైవింగ్ చేసే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఎవరైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు 2 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు, 6 వీలర్ అవ్వచ్చు, పెద్ద ట్రక్లు లారీలు అవ్వచ్చు, కేర్ఫుల్గా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాల్సిన అంటే డ్రైవింగ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో మొత్తానికి అయితే కనుక కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో 7 అయితే మృతి చెందారు. ఇక మరో ప్రధాన వార్తాంశం చూసుకుంటే కనుక బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పార్టీ తరఫున ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ మిగిలిన పార్టీలు ఇవ్వాలని సవాల్. ఏం చేద్దామని బీఆర్ఎస్ మల్లగుల్లాలు, ఇంకా నిర్ణయం వెల్లడించని బీజేపీ. నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ భేటీ, స్థానిక ఎన్నికలపై రానున్న క్లారిటీ. ఏదైతే ఎన్నికల ప్రచారంలో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పేసి ఈ నేపథ్యంలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. అందులో అంటే కులగణన సర్వే, సమగ్ర కుటుంబ సర్వే, సో 2 ఒకటే. ఈ కులగణన సర్వేలో అయితే కనుక బీసీల సంఖ్య అధికంగానే ఉంది అని తేలింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అంటే 56.33% ఉందని చెప్పేసి. సో ఇది ఏదైతే ఉందో ఈ బీసీల శాతము, సో బీసీలకు మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పాము, మేము ఆ మాటకి కట్టుబడి ఉన్నాము. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ వార్త మనం ఇంతకుముందే అంటే గత 4 రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. అయితే దీనికి కొనసాగింపుగా ఆ రోజే చెప్పారు రేవంత్ రెడ్డి, ఒకవేళ అంటే ఈ కులగణన సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో దీనికి ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ని అయితే కనుక అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసిన రోజు అయితే కనుక
చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి, రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోయినా అది లేట్ అయినా కూడా ప్రాసెస్ పార్టీ పరంగా మేమైతే కనుక 42% రిజర్వేషన్లు అయితే కనుక బీసీలకు ఇస్తాము, బీఆర్ఎస్ అలాగే బీజేపీ మీరు 42% రిజర్వేషన్లు ఇస్తారా, దీనికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో అయితే కనుక సవాల్ చేశారు. దానికి సంబంధించిన వార్తాంశమే ఇప్పుడు ఇచ్చారు. సో ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల అయితే కనుక దగ్గరికి వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అయితే కనుక బీసీలకి 42% ఇస్తాము అని చెప్పేసి కట్టుబడి ఉంది. మరి బీఆర్ఎస్ అయితే కనుక దీనిపైన ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతోందని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా ఈ వార్తలో ఇచ్చారు. అలాగే ఇంకా బీజేపీ అయితే కనుక ఇంకా ఎటు ఏ నిర్ణయము కూడా తీసుకోలేదు అని చెప్పేసి ఇచ్చారు. మరి ఈ రోజు అయితే కనుక అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి అయితే కనుక ఉన్నతాధికారులతో ఇవాళ భేటీ అవుతున్నారు. అలాగే స్థానిక ఎన్నికలపైన క్లారిటీ కోసం అంటే ఈ భేటీ అనంతరం ఈ ఎన్నికలపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పిన మాట ప్రకారం మేము ఎన్నికల్లో అంటే ప్రభుత్వం ఆమోదం కేంద్రం ఆమోదం తెలిపినా తెలపకపోయినా 42% రిజర్వేషన్లు అయితే కనుక బీసీలకు ఇస్తాము. మరి బీఆర్ఎస్ బీజేపీ ఇస్తుందా అని సవాల్ చేయడము. సో దానిపైన ఇప్పటికీ కూడా ఇంకా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎటువంటి నిర్ణయము ప్రకటించలేదు. మరి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా ఇస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం ఒకటైతే కనుక ఇక స్థానిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో దీనిపైన అంటే ఎప్పుడు స్థానిక ఎన్నికలు అన్న దాని గురించి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో భేటీ అయిన తర్వాత స్థానిక ఎన్నికల గురించి ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ముఖ్యంగా ప్రధాన వార్తాంశం ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే కనుక మన తెలుగు వారందరం గర్వించదగ్గ విషయం మన విద్యార్థులు సాధించిన ఘనత. జేఈఈ మెయిన్ రిజల్ట్స్ రిలీజ్. దేశవ్యాప్తంగా 14 మందికి 100%. తెలంగాణ ఏపీ నుంచి ఒక్కొక్కరికి. తెలంగాణ టాపర్గా బణిబ్రత మాజీ. సెషన్ 1 ఫలితాలు రిలీజ్ చేసిన ఎన్టీఏ. సో ఏదైతే కనుక జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ రిలీజ్ చేశారో సెషన్ 1 దీంట్లో అయితే కనుక తెలుగు విద్యార్థులు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థులు అయితే కనుక సత్తా చాటారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 14 మందికి 100% వస్తే కనుక దాంట్లో తెలంగాణ నుంచి ఒకరు ఏపీ నుంచి ఒకరు ఉండడం నిజంగా మనం గర్వించదగ్గ విషయము. సో అలాగే తెలంగాణ టాపర్గా నిలిచిన అబ్బాయి అయితే కనుక అంటే విద్యార్థి అయితే కనుక బణిబ్రత మాజీ అనే విద్యార్థి తెలంగాణ టాపర్గా నిలిచారు అని చెప్పేసి న్యూస్ ఇచ్చారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా జేఈ మెయిన్ రిజల్ట్స్లో అయితే కనుక తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. కంగ్రాచులేషన్స్ బణిబ్రత మాజీ. ఇక మరో ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక కళ్ళులో పురుగుల మందు కలిపిండు, తనకన్నా ఎక్కువ కళ్ళు పారుతుందని కక్ష. తోటి గీత కార్మికుడిపై కోపంతో దుశ్చర్య. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువుల ఘటన. సో ఎటు వెళ్ళిపోతుందండి సమాజం? ఎలా ఉంది? సినిమాల్లో ఇలాంటి సీన్లు మనం చూస్తూ ఉంటాము. ఏంటంటే నాకంటే ఎక్కువ పండిస్తున్నారు, లేకపోతే నాకంటే ఎక్కువ కళ్ళు గీస్తున్నారు, నాకంటే ఎక్కువ కళ్ళు వాళ్ళ దాంట్లో పారుతోంది, సో వాళ్ళని ఎలాగైనా సరే వాడిని ఇది చేయాలి అని చెప్పేసి ఇలాంటి జనరల్గా సినిమాల్లో చూస్తుంటాము. అలాంటిది ఇక్కడ ఖమ్మం జిల్లాలో చూసుకుంటే కనుక అంటే ఒక గీత కార్మికుడు తనకన్నా ఎక్కువ కళ్ళు పారుతోందన్న కక్షతో తోటి గీత కార్మికుడి పైన కోపంతో అతను ఏదైతే కళ్ళు తీసి ఉంచారో దాంట్లో పురుగుల మందు కలిపారంట. ఇది ఎంత తప్పు! ఒకవేళ ఆయన మీద కోపంతో కలిపారు, మరి ఆ కళ్ళు తాగిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇది ఆలోచించాడు అతను అసలు? అంటే ఒకవేళ వాళ్ళు తాగినా వాళ్ళకి ఏమన్నా అయిపోయినా కూడా అతని మీదకే ఆ కేసు వెళ్తుంది అని చెప్పేసి దీన్ని ఏమంటారండి? ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎంత శాడిజము. ఎందుకు ఇలా చేస్తున్నారు జనాలు? అంటే మానవతా విలువలు తగ్గిపోతున్నాయి, మనిషికి మనిషి అంటే పడడం లేదా ఏంటి అన్నది. అంటే వీళ్ళే ఇలాగుంటే అంటే వీళ్ళే అంటే కనుక ఒక ఏజ్ వచ్చింది, ఒక ఏజ్ వచ్చిన వీళ్ళే ఇలా ఉంటే ఇప్పటి తరం పిల్లలకు ఏం నేర్పిస్తారు? దీనివల్ల ఏం మెసేజ్ వెళ్తుంది? అసలు ఇట్లాంటివి ఆలోచిస్తున్నారా? పిల్లలకి విలువలు నేర్పాల్సిన మనమే ఇలాంటి పనులు చేస్తే ఎలా అన్నది ఒక్కసారైనా ఆలోచించారా? అసలు సమాజంలో మనుషులు అంటే విలువలు లేవు, నైతికత లేదు, నైతిక విలువలు అసలే లేవు, ఇంకా అన్నిటికీ తిలోదకాలు ఇస్తూ ఇలా వెళ్తూ ఉంటే కనుక ఇది దేనికి సంకేతం?
అసలు మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలోనే కదా. భారతదేశం అంటే కనుక ప్రపంచ దేశాలకు చాలా ఆదర్శం. ఎందుకంటే మన సాంప్రదాయాలు అవ్వచ్చు, మన సంస్కృతి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇదన్నిటి మూలాన భారతదేశం మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. కానీ భారతదేశంలో జరుగుతున్న చాలా ఘటనలు చూసుకుంటే అంటే రకరకాల ఘటనలు జరుగుతున్నాయి. అమ్మాయిలకి, ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు, వృద్ధురాళ్ళైనా సరే ఎవరికి చాలా వరకు సేఫ్టీ లేదు. ఇంకా ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక సోషల్ మీడియా ప్రభావం అవ్వచ్చు, సినిమాల ప్రభావం అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. యువతలో కూడా ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ వెర్రికి అంటే వాళ్ళు కూడా వాళ్ళ వెర్రి చేష్టలకి, వెర్రితనానికి హద్దు లేకుండా పోతోంది. ఇంకా సరే వాళ్ళ సంగతి అలా ఉంచితే ఇక్కడ ఈ న్యూస్ చూసుకుంటే కనుక ముఖ్యంగా గీత కార్మికులకు సంబంధించి ఆ వ్యక్తి మీద కోపం ఉంటే ఆ వ్యక్తి మీద చూసుకోవాలి. కానీ అతను గీసిన కళ్ళులో, అతను తీసిన కళ్ళులో ఇలా మందు కలిపితే, పురుగుల మందు, అది తాగి ఎవరికైనా ఏమైనా అయితే కనుక ఎవరు బాధ్యత వహిస్తారు? కనీసం అదన్నా మినిమం ఆలోచించాలి కదా. ఆయన మీద కోపంతో చేశాను అని అనుకుంటున్నాడే, కానీ అది తాగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అయినా కూడా ఓకే, అతని మీద కేసు వెళ్ళిపోతుంది. ఇంత శాడిజం ఎక్కడి నుంచి వస్తుంది మనుషులకి? ఎక్కడ బతుకుతున్నారు? అసలు పల్లెల్లో అయినా స్వచ్ఛమైన మనసులతో ఉంటారు అని అనుకుంటున్నా. అంటే సిటీల్లో అంటే ఎవరి ఉద్యోగాలతో వాళ్ళు బిజీ అయిపోయి మాట్లాడుకోవడానికి కూడా సరిగా టైం కేటాయించుకోలేకపోతున్నారు. ఇక ప్రేమాప్యాయతల సంగతి చూసుకుంటే ఇంక అంతంత మాత్రమే అని చెప్పేసి చాలా మందిలో ఒక భావన ఉంది. అలాంటిది సో పల్లెల్లో అయితే కనుక చాలా చక్కని వాతావరణము, మనసు విప్పి మాట్లాడి ప్రేమగా పలకరించే, ఆప్యాయతతో పలకరించే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి పల్లె ప్రజల మీద మనందరికీ అంటే జనాలందరికీ చాలా గౌరవం ఉంది, మంచి ఇది ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఒక గీత కార్మికుడు మరో గీత కార్మికుడు తీసిన కళ్ళులో ఇలాంటి ఇది చేయడం అనేది అసలు ఏమాత్రం సహించకూడని విషయము. దీనిపైన అయితే కనుక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కనుక ఒకసారి దీన్ని వదిలేస్తే కనుక రేపు ప్రొద్దున ఇంకొకరు చేయరని గ్యారెంటీ ఏంటి? కాబట్టి దీనిపైన అతనైనా అంటే విషయం ఎలాగో వెలుగులోకి వచ్చింది కాబట్టి సో ఇంకొకసారి ఇలాంటివి చేయకోకుండా ఉండేటట్టు ఆ కౌన్సిలింగ్ ఇవ్వడమా, లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకోవాలా అన్నది ఇంకా ఉన్నది అంటే దీనికి సంబంధించిన అధికారులే చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మరో ముఖ్యమైన వార్తాంశం, అంతర్జాతీయ వార్త చూసుకుంటే మనకి రోజు ట్రంప్ గురించి ఏదో ఒక వార్త అయితే వస్తుంది. ట్రంప్ గురించి వార్త అనగానే చాలామంది అమ్మో మళ్ళీ ఏం నిర్ణయం తీసుకున్నారో ఈయన అని చెప్పేసి అదొక భయాందోళన కలిగించేలాగా ఉంది. ఇక్కడ ట్రంప్కి సంబంధించిన వార్త చూద్దాం. ఉక్రెయిన్ రష్యాలో కలవచ్చు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కామెంట్స్. బందీల రిలీజ్ పై హమాస్ కు డెడ్ లైన్, విడుదల చేయకపోతే నరకం చూపిస్తా, బెదిరింపులకు భయపడబోమన్న హమాస్. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ముగిసిపోయి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరొచ్చు, అవి రెండు కలిసిపోవచ్చు. ఉక్రెయిన్కు మేము చేస్తున్న సాయానికి ఎంతో కొంత ప్రతిఫలం ఆశిస్తున్నాం. మా సాయానికి ప్రతిఫలంగా ఆ దేశం నుంచి అరుదైన ఖనిజాలను ఆశిస్తున్నాం. ఆ దేశంతో $500 బిలియన్ ఒప్పందం చేసుకోనున్నాం డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పాలి అనుకుంటే కనుక మరో ఇది హాట్ కామెంటే అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక ఉక్రెయిన్ రష్యాలో కలవచ్చు అని అయితే కనుక హెడ్లైన్ ఇచ్చారు. ఉక్రెయిన్ రష్యాలో కలవచ్చు అన్నంత వరకు బాగానే ఉంది. అయితే కనుక బందీల రిలీజ్ పై కూడా హమాస్కి డెడ్ లైన్ విధించారు. ఒకవేళ విడుదల చేయకపోతే నరకం చూపిస్తా అని చెప్పేసి ఓపెన్గానే చెప్పేస్తున్నాడు. అలాగే హమాస్ అయితే కనుక మేము బెదిరింపులకు భయపడము అని చెప్పేసి హమాస్ కూడా అంతే ధీటుగా సమాధానం అయితే చెప్పింది. ఇక చూసుకుంటే కనుక అంటే ఉక్రెయిన్ రష్యా మధ్య అయితే కనుక యుద్ధం ముగిసిపోయి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరొచ్చు. ఈ నేపథ్యంలో అంటే అవి రెండు కలిసిపోయే అవకాశం ఉంది కదా. సో ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కి మేము చేసిన సాయం ఏదైతే ఉందో ఆ సాయానికి మేము ప్రతిఫలం ఆశిస్తున్నాము. ఆ సాయం ఏమడుగుతున్నాడు ట్రంప్ తెలుసా అండి? ఖనిజాలంట. సో ఆ దేశం నుంచి అరుదైన ఖనిజాలను ఆశిస్తున్నాము అని చెప్పేసి ఇంత ఓపెన్గా చెప్తున్నాడు ట్రంప్. అందులోనూ అది కాకుండా ఆ దేశంతో $500 బిలియన్ ఒప్పందం కూడా చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? ప్రపంచ దేశాలు దీన్ని ఎంతవరకు అంగీకరిస్తాయి? సో సాయం చేశారు, బాగుంది, సాయం చేసిన దానికి ప్రతిఫలంగా ఖనిజాలను అయితే ఆశిస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. అలాగే హమాస్కి అయితే కనుక ఒక రకంగా గట్టి వార్నింగే ఇచ్చారు. ఎవరైతే బందీలు ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పేసి హమాస్కి డెడ్ లైన్ పెట్టారు. ఒకవేళ రిలీజ్ చేయకపోతే కనుక నరకం చూపిస్తా అని
చెప్పేసి చెప్పారు. దీనికి ధీటుగా హమాస్ కూడా మేము బెదిరింపులకు భయపడబోము అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. మరి దీన్ని హమాస్ ఎలా తీసుకుంటుంది అంటే అంత ధీటుగా సమాధానం చెప్పినందుకు అంతే ధీటుగా సమాధానం చెప్పింది కాబట్టి హమాస్ దీన్ని ఎలా తీసుకొనుంది, అలాగే హమాస్ చెప్పిన అంటే మేము బెదిరింపులకు భయపడిపోము అని చెప్పింది కదా, దీన్ని ట్రంప్ ఏ విధంగా తీసుకొని ఉన్నాడు అన్నది, దీనిపైన ప్రపంచ దేశాలు సో ఎలా స్పందిస్తాయి అన్నది వేచి చూడాలి. సో వెలుగులో వచ్చిన ముఖ్యాంశాలను అయితే మనం చూసుకున్నాము. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక ఈనాడులో ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇచ్చిన న్యూస్, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో మందకృష్ణ మాదిగ భేటీ, ఎస్సీలను 4 గ్రూపులుగా విభజించాలని కోరిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఎవరైతే మందకృష్ణ మాదిగా ఉన్నారో ఈయన నిన్న రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఎస్సీలని అంటే 3 గ్రూపులుగా విభజించారు. కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తర్వాత అంటే ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత 3 వర్గాలుగా అయితే కనుక ఏబీసీ కేటగిరీలుగా గ్రూపులుగా రూపొందించారు. అయితే దీన్ని 4 గ్రూపులుగా విభజించాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి అయితే కనుక కోరారు మందకృష్ణ మాదిగా. ఈ నేపథ్యంలో అంటే రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణపై అయితే కనుక నిర్ణయం ఉంటుంది అని చెప్పేసి ముఖ్యంగా న్యూస్ ఇచ్చారు. మరి మందకృష్ణ మాదిగ ఎప్పటి నుంచో మాదిగల హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. సో ఆయన పోరాట ఫలితమే 2024 ఆగస్టులో అయితే కనుక సుప్రీంకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణ చేయమని చెప్పేసి చెప్పింది. ఆ నేపథ్యంలోనే తెలంగాణలో సుప్రీంకోర్టు ఆదేశాలకి లోబడి ఎస్సీ వర్గీకరణ అయితే కనుక చేపట్టింది. రిపోర్ట్ వచ్చింది, 3 వర్గాలుగా అయితే కనుక కేటాయించింది. కానీ దీనిపైన కూడా విమర్శలు వచ్చాయి. అంటే ఎస్సీ వర్గీకరణలో 3 కేటగిరీలు పెట్టారు. సో 3 కేటగిరీలు కాదు, సో ఇంకా మాకు రిజర్వేషన్ పెంచండి అని చెప్పేసి అంటే ఉపకులాలు ఏవైతే 59 ఉపకులాలు ఉన్నాయో ఎస్సీల్లో ఆ ఉపకులాలకి సంబంధించి సో ఈ వర్గీకరణ అయితే కనుక అంటే ఏ కేటగిరీలు అయితే కనుక చేయడం జరిగింది. సో దాన్ని ఆ రిజర్వేషన్ అయితే ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలోనే మందకృష్ణ మాదిగ గారు అయితే కనుక రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. సో 3 కేటగిరీలు కాదు 4 కేటగిరీలుగా విభజించండి అని చెప్పేసి సీఎంని కోరారు. సీఎం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అధికారులతో మాట్లాడి అలాగే సంబంధిత శాఖ మంత్రులతో కలిసి అన్నది అయితే కనుక ఆయన అంటే సీఎం గారి నిర్ణయం వెలువడే వరకు అయితే కనుక మనం వేసి చూడాల్సిందే. అయితే ఇక్కడ సీఎం ఒక మాట అన్నారు, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణ పైన అయితే కనుక నిర్ణయం తీసుకుంటామని అయితే స్పష్టం చేశారు. మరి చూడాలి దీనిపైన 4 కేటగిరీలుగా విభజిస్తారా లేకపోతే ఆ 3 కేటగిరీలని అలాగే ఉంచి రిజర్వేషన్ శాతాన్ని పెంచుతారా అన్నది. సో మరో ముఖ్యమైన వార్త, ఏఐతో ఉద్యోగాలు పోవు, కొత్తవి పుట్టుకొస్తాయి. టెక్నాలజీని ప్రజాస్వామీకరించాలి, ప్రజలే కేంద్రంగా యాప్లను సృష్టించాలి, సైబర్ భద్రత ఆందోళనలను తీర్చాలి. ప్యారిస్ సదస్సులో మోదీ వ్యాఖ్యలు, మెక్రాన్తో కలిసి అధ్యక్షత వహించిన ప్రధాని. సో ఇక్కడ చూసుకుంటే కనుక మెక్రాన్తో కలిసి ప్రధాన నరేంద్ర మోడీ గారు ఉన్న ఫోటో అయితే కనుక ఇచ్చారు. ఈ నేపథ్యంలో అయితే కనుక మోడీ అంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ నైపుణ్య నిధుల్లో భారత్ ఒకటి. మా దేశ భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అతిపెద్ద లాంగ్వేజ్ మోడల్ని నిర్మిస్తున్నాము. దేశంలోని 140 కోట్ల మంది కోసం ఇప్పటికే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విజయవంతంగా పూర్తి చేశాం. గణాంక శక్తి వంటి వనరుల్లో విశిష్ట ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేశాం. ఇది స్టార్టప్లకు పరిశోధకులకు సరసమైన ధరలో అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి మోడీ అయితే కనుక చెప్పడం జరిగింది. అలాగే ప్యారిస్లో జరిగిన కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ ఏదైతే ఉందో ఆ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన అనంతరం ఒకరినొకరు అభినందించుకుంటున్న ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్. సో ఏఐతో అంటే గతంలో చూసుకుంటే కనుక టెక్నాలజీ పెరిగే కొద్దీ ముఖ్యంగా చాట్‌జీపీటీ ఏఐ ఇవన్నీ వచ్చిన తర్వాత సో మనుషులు ఒక రోజులో చేసే పని ఇది 1-2 గంటల్లో చేసేస్తుంది. సో ఉద్యోగాలకైతే కనుక కోత ఉంటుంది అని చెప్పేసి గతంలో ప్రచారం జరిగింది. సో చాలామంది అయితే కనుక అప్పుడు ఉద్యోగస్తులు టెన్షన్ పడ్డము, ఆందోళన చెందడం ఇదంతా వార్తల్లో రావడం మనం చూసే ఉన్నాము. ఈ నేపథ్యంలోనే సో ప్యారిస్లో ఏఐ సదస్సుకి ఏదైతే కనుక ప్యారిస్లో జరిగిందో దానికి మోడీ వెళ్ళడం జరిగింది. సో ఆ సదస్సులో మోడీ మాట్లాడిన అనంతరం
ఏఐ ద్వారా అయితే కనుక ఉద్యోగాలు పోవు, కొత్తవి పుట్టుకొస్తాయి అని చెప్పేసి అయితే కనుక అన్నారు. సో టెక్నాలజీని కూడా ప్రజాస్వామీకరించాలి అనేసి మరో ముఖ్యమైన అంశం అయితే కనుక చెప్పారు. సో ఎవరైతే ఎవరిలో ఆందోళన నెలకొని ఉందో, అంటే ఏఐతో ఉద్యోగాలు పోతాయి, అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ, ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చే కొద్దీ, ముఖ్యంగా ఇప్పుడు ఏఐ అనేది అయితే కనుక సో ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ వింటున్నా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పేరే వినిపిస్తోంది. సో ఈ ఏఐ వల్ల ఉద్యోగాలు అయితే కనుక ఉద్యోగాల్లో భారీ కోత ఉంటుంది అని చెప్పేసి ఎవరైతే ఆందోళన చెందుతున్నారో, సో మోదీ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే కనుక సో అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు అన్న సంకేతం అయితే కనిపిస్తోంది. దీనివల్ల ఉద్యోగాలు పోవు, పైగా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి అని కూడా చెప్తున్నారు. ఇదైతే కనుక ఒక రకంగా హోప్, అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఐటీలో చేసే వాళ్ళు ముఖ్యంగా, వాళ్ళల్లో అయితే కనుక ఇది ఒక హోప్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి ప్యారిస్లో అయితే కనుక మోదీ ఎవరైతే కనుక ఫ్రాన్స్ అధ్యక్షుడితో ఏఐ సదస్సులో పాల్గొన్నారో ఇది విజయవంతంగా పూర్తి అయ్యింది అనేసి మనకైతే తెలుస్తుంది. సో ఇంకా ఇవాళ అంటే ప్యారిస్లో సదస్సు అయిపోయిన అనంతరం మోడీ అయితే కనుక అమెరికాకు పయనమవుతారు. అమెరికాలో ట్రంప్తో ఇవాళ 12వ తారీఖున అమెరికాకు వెళ్ళి ట్రంప్తో అయితే కనుక మీటింగ్ ఉంటుంది. మరి ట్రంప్తో ఎలాంటి విషయాలు మాట్లాడతారు, వేటిపైన ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ఇప్పుడు జరుగుతున్న అంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు ప్రపంచ దేశాల్లో నెలకొన్న భయాందోళన అవ్వచ్చు, ముఖ్యంగా భారతీయులకు సంబంధించిన విషయాలు అవ్వచ్చు, మరి వీటిపైన ఏం మాట్లాడతారు అన్నదైతే కనుక అందరిలో ఆసక్తి నెలకొంది. మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే కనుక పత్తి అమ్మాలన్న అవస్థే, ఆధార్ సర్వర్ మొరాయింపుతో నిలిచిన కొనుగోళ్లు, రైతులకు తప్పని పడిగాపులు. సో దీనికి సంబంధించిన ఫోటో కూడా ఇక్కడ ఇచ్చారండి. పత్తి కొనుగోలు చేయాలని మంచిర్యాల జిల్లా నుంచి చెన్నూరులో రైతుల రాస్తారోకో. ఇక్కడ చూస్తే కనుక ఇంకా ఒక రైతు, కుమరం భీం జిల్లా తిర్యాని నుంచి వచ్చిన రైతు కుడ్మెత రాము అనే అతను 2 రోజులుగా ఆసిఫాబాద్లోనే ఉండి వాహనం పక్కనే ఇలా నిద్రిస్తున్నారు. వాహన ఛార్జీలే రోజుకు 2,500 అవుతున్నాయనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇచ్చారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే మా బాధ్యత, రైతులు అంటే రైతుల సంక్షేమానికే మా తొలి ప్రాధాన్యం అని చెప్తూ రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. సరే, ఈ నేపథ్యంలో సో మామూలుగా అయితే కనుక గతంలో చూసుకుంటే పత్తి కొనుగోళ్ళు అవ్వచ్చు, వరి కొనుగోళ్ళు అవ్వచ్చు, సోయాబీన్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా సక్రమంగా జరిగాయి, బాగానే జరిగింది. మరి ఇప్పుడు అంటే పత్తి అమ్మాలన్నా కూడా అవస్థే అని చెప్పేసి ఇంత పెద్ద వార్తా ఐటమ్ అయితే ఇచ్చారు. సో ఇంకొకటి చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా కూడా, ఎప్పుడు చూసినా మనకి భారతదేశంలో వినిపించే మాట రైతే రాజు, దేశానికి రైతు వెన్నెముక అని చెప్తున్నారు. సో ఇవి చాలా వరకు మాటల వరకే ఉన్నాయి, కానీ చేతల్లో మాత్రం చాలా చోట్ల ఇంప్లిమెంటేషన్ లేదు. ఎందుకంటే కనుక ఏవైనా సరే పథకాలు ప్రవేశపెట్టినా ఏది చేసినా కూడా రైతులు మాత్రం చాలా లీస్ట్లో ఉంటున్నారు అని చెప్పేసి రైతుల కుటుంబాలు, అలాగే ప్రజల్లోనూ రైతు కూలీల్లో కూడా చాలా ఈ విషయం అయితే కనుక చాలా నాటుకుపోయింది. ఏంటంటే పేరుకే రైతు పండించి, అంటే ఇప్పుడు రైతు లేకపోతే మనం ఎవరం ఉండం, ఎందుకంటే రైతు పంట పండిస్తేనే కదా తినగలిగి అందరూ బ్రతుకుతున్నారు. మరి అలాంటి రైతులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకి గతంలో చాలాసార్లు చూసుకున్నాము. సో ఇప్పుడు కూడా అదే నడుస్తూ ఉంది. సో ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏది చేసినా కూడా రైతులకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్నదైతే కనుక ప్రజల్లో ఉంది. దీన్ని తుడిచే ప్రయత్నం చేపట్టకపోగా సో దాన్ని అలాగే కంటిన్యూ చేసేలాగానే కొన్నిసార్లు ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. అంటే తెలంగాణ ఒకటే అని కాదు, మిగతా రాష్ట్రాలు అవ్వచ్చు, ముఖ్యంగా దేశంలో కూడా అవ్వచ్చు, అలాంటి నిర్ణయాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రైతులు ఇప్పుడు ఉద్యోగులు ఉన్నారనుకోండి, వాళ్ళకి నెల అయిపోగానే శాలరీస్ వస్తాయి. అలాగే బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే కనుక ఆ బిజినెస్ని బట్టి ఉంటుంది, అంటే లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయని. కానీ రైతు భూమినే నమ్ముకొని పంట పండించే రైతుకి సో ప్రకృతి సహకరించాలి, అలాగే ఏవైతే ఫర్టిలైజర్స్ కంపెనీలు ఉంటాయో వాళ్ళు సహకరించాలి, ప్రభుత్వం సహకరించాలి, అలాగే నీరు బోరు వాటర్ అవ్వచ్చు, వర్షం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇవన్నీ సహకరించాలి. సో అన్నీ సహకరించి పంట బాగా వచ్చింది అనుకున్న టైంలో, దిగుబడి బాగా ఉంది అనుకున్న టైంలో దానికి సరైన రేటు ఉండాలి, అది ప్రభుత్వం కల్పించాలి. సో
పొడి పంట సరిగా లేదు, పంట అంటే అకాల వర్షాలు వచ్చాయి, పంట నష్టపోయారు. అలాంటప్పుడు కూడా ప్రభుత్వం అండగా నిలబడి ఏదో నామకే వాస్తులాగా అంతో ఇంతో ఇవ్వడం కాదు. ఆ పంట ఎంతైతే నష్టపోయారో, ఎందుకంటే ఒక పంట వేయాలి అంటే కనుక ఆ పంట వేసినప్పటి నుంచి పంటని తీసే వరకు చాలా ప్రాసెస్ ఉంటుంది. దానికి అంటే ఆ పంటకి సంబంధించిన ఎరువులు అవ్వచ్చు, దానికి సంబంధించిన మందులు అవ్వచ్చు, రైతుల్ని పెట్టి కలుపు లాంటివి తీయించడం అవ్వచ్చు. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్, అధిక ఖర్చుతో కూడుకున్నది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము రైతులకి సముచిత స్థానం కల్పించాలి. ఏదైతే రైతే రాజు అన్నారో ఆ నినాదాన్ని అయితే కనుక నిజం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రైతులు ఇంత దేశానికి వెన్నెముక అయినప్పుడు ఇలాంటి రైతుల విషయంలో ప్రభుత్వం చాలా అంటే ఆచితూచి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఇప్పుడు రైతులలో ఉన్న ఆవేదన కూడా అదే, ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదు అని చెప్పేసి చాలా మంది రైతులు అయితే వాపోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కనుక రైతుల కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపడుతోంది. సో వాళ్ళ పంట టైంకి పంట వచ్చిన తర్వాత కొనుగోళ్ళకి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా, గతంలో చూసుకుంటే కనుక ఎటువంటి ఆటంకాలు లేకోకుండా సజావుగా సాఫీగా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయడం కానీ, ధాన్యం కొనుగోలు సులువు అవ్వడం కోసం చాలా ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ ఇదంతా చాలా చక్కగా చేసింది. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక పత్తి పంట ఏదైతే ఉందో, పత్తి పంట అమ్మడానికి వచ్చిన రైతులకి అయితే కనుక ఇక్కడ ఏదైతే కనుక CCI ఉందో, అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉందో, వాళ్ళు కొనుగోలు నిలిపేస్తున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఎందుకు నిలిపేస్తున్నారంటే జిన్నింగ్ మిల్లుల్లో నిల్వలు పేరుకుపోయాయనేసి 5-6 రోజుల పాటు CCI కొనుగోలు నిలిపేస్తుండడంతో వాహనాల్లో పత్తిని తీసుకొచ్చిన రైతులు అయితే వాటి ముందే రోజుల తడపడి పడిగాపులు కాస్తున్నారు. తాజాగా 2 రోజుల నుంచి ఆధార్ సర్వర్ పనిచేయకపోవడంతో CCI కొనుగోలు చేయడం లేదు. గత్యంతరం లేక కర్షకులు ప్రైవేట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. సో దీనిపైన అయితే కనుక ప్రభుత్వం అంటే 5 రోజుల నుంచి పత్తి కొనుగోలు నిల్వ పేరుకుపోయిందని చెప్పేసి CCI అయితే కనుక కొనుగోలు ఆపేసింది. అలాగే ఇక 2 రోజుల నుంచి చూసుకుంటే ఆధార్ సర్వర్ మొరాయిస్తుండడంతో కూడా కొనుగోలు అయితే కనుక ఆగిపోయాయి. దీంతో చేసేది ఏమీ లేక కొంతమంది రైతులు అయితే కనుక ప్రైవేట్లో అమ్మేసుకుంటున్నారు, ప్రైవేట్ వ్యక్తులకి. ఇంకొంతమంది అయితే కనుక అక్కడే పడిగాపులు కాస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వము అలాగే సంబంధిత శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళు చర్యలు తీసుకొని దీనికి సత్వర పరిష్కారం అయితే కనుక చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 5 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులని వెయిట్ చేస్తారు? వాహనాలకే వాటి బాడుగలకే ఒక్కొక్క దానికి రోజుకి 2,500 రూపాయలు అవుతుందని చెప్తున్నారు. మరి పంటలో వాళ్ళకి అంతో ఇంతో లాభం వస్తే అన్ని ఖర్చులు పోను, మరి ఈ వాహనాలకి రోజుకి ఇంత అమౌంట్ అవుతుంటే మరి వాళ్ళకి మిగిలేది ఏంటి? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఇప్పటి వరకు అయితే రైతులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేసుకుంటూనే వచ్చింది. సో ఈ విషయంలో కూడా సత్వరమే స్పందించి నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశం అయితే ఉంది. ఈ సమస్యను అయితే సాల్వ్ చేయాల్సిన అవకాశం ప్రభుత్వం పైన ఉంది. ఇవి ఈనాడులో వచ్చిన ముఖ్యమైన వార్తలు. మరో ముఖ్యమైన వార్తా పేపర్ చూసుకుంటే కనుక దిశలో ప్రధాన వార్తా ఐటము 10 సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు ఖాయం, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారు, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేగా మళ్ళీ రాజయ్య గెలుస్తాడు, ధైర్యం కోల్పోవద్దు, నా సహకారం ఉంటుంది, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏదైతే పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో, అంటే బీఆర్ఎస్లో ఉండి గెలిచి ఆ పార్టీలో ఉన్నప్పుడు గెలిచి తర్వాత పార్టీ మారారో, సో వాళ్ళైతే కనుక వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి అయితే కనుక అంటే నోటీసులు ఇవ్వమని చెప్పి శాసనసభ స్పీకర్కి అయితే కనుక సుప్రీంకోర్టు చెప్పారు. సో సుప్రీంకోర్టు చెప్పింది శాసనసభ స్పీకర్కి, ఎవరైతే కనుక పార్టీ ఫిరాయింపులు చేశారో వారికి నోటీసులు ఇవ్వమని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడుతూ, సో ఈ 10 సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉప ఎన్నికలు అయితే కనుక ఖచ్చితంగా వస్తాయి. సో ఎవరు ధైర్యం కోల్పోవద్దు, ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు, నా సహకారం నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా మళ్ళీ రాజయ్య గెలుస్తాడు అని కూడా చెప్పారు. సో అంటే ఫామ్ హౌస్ నుంచే దిశానిర్దేశం చేస్తున్నట్టున్నారు. అంటే ఈ వార్తను చూసుకుంటే కనుక ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు అన్నట్టయితే కనుక అనిపిస్తుంది. ఏది ఏమైనా బీఆర్ఎస్లో అయితే కనుక ఉప ఎన్నికలు ఈ 10 సెగ్మెంట్లలో అయితే కనుక ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి చాలా ధీమాగా ఉన్నారు. మరి అసెంబ్లీ స్పీకర్ నోటీసులు ఇచ్చిన తర్వాత సో వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, తర్వాత కోర్టు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న దాన్ని బట్టి ఉప ఎన్నికలు వస్తాయా రాదా అన్నది ఆధారపడి ఉంది. మరి చూడాలి ఏది ఏమవుతుందో. ఇక మరో ప్రధాన వార్త, జీవితాంతం రాజకీయాలకు దూరం,
పెద్దవారిని కలుస్తుండడంలో కొందరిలో సందేహాలు, మళ్ళీ రాజకీయాల వైపు వెళ్తానని అనుమానాలు. సినీ రంగం కోసమే ప్రజాప్రతినిధులను కలుస్తున్నా, నా రాజకీయ లక్ష్యాలను తమ్ముడు పవన్ నెరవేరుస్తాడు. సినీ నటుడు చిరంజీవి కీలక వ్యాఖ్యలు. సో ఏదైతే ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి మొత్తానికి రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సో నేను రాజకీయాలకు దూరంగా అంటే జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటాను. నేను పెద్దల్ని కలుస్తుంటే అంటే కొంతమంది అంటే రాజకీయ నాయకుల్ని కలుస్తుంటే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారేమో అని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు. కానీ నేను సినీ పరిశ్రమకు సంబంధించి మాత్రమే అంటే సినిమా రంగం కోసం మాత్రమే వాళ్ళని కలుస్తున్నాను. నా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అంటే రాజకీయ పరంగా అవి పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడు, పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు. నేను మాత్రం జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పేసి చిరంజీవి అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికైతే చిరంజీవి ఇకపైన రాజకీయాల్లోకి రారు, దూరంగా ఉంటారనేసి తనే స్పష్టం చేశారు. ఇక నేటి నుంచి మేడారం మినీ జాతర 4 రోజుల పాటు నిర్వహణ. సో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అందరికీ తెలిసిందే, తెలంగాణలో ఎంత ఇంపార్టెంటో. సో అలాంటి మేడారం సమ్మక్క సారలమ్మల అమ్మవారి జాతర ఇవాళ నుంచి స్టార్ట్ అవబోతోంది, మినీ మేడారం జాతర. సో 4 రోజుల పాటు ఈ జాతర అయితే కనుక నిర్వహిస్తారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, బర్డ్ ఫ్లూ పై ప్రభుత్వం అలర్ట్. సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు, పరిస్థితిని సమీక్షిస్తున్న పశుసంవర్ధక శాఖ. లక్షణాలు ఉన్న రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవద్దని ఆదేశం. సో మనం చూసుకుంటే కనుక గత కొద్ది రోజులుగా కోళ్ళు ఉన్నట్టుండి అంటే హెల్దీగా ఉన్న కోళ్ళు కూడా చూడడానికి హెల్దీగా కనిపిస్తున్నాయి, ఉన్నట్టుండి చనిపోతున్నాయి అని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న బర్డ్ ఫ్లూ అయితే కనుక బర్డ్ ఫ్లూ వచ్చింది. సో దీనివల్లే కోళ్ళు చనిపోతున్నాయి అని చెప్పేసి ముఖ్యంగా 2 గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఎక్కువగా బర్డ్ ఫ్లూ అయితే ఉంది. సో కోళ్ళు చనిపోవడం అంటే ఈ కారణంతోనే కోళ్ళు ఎక్కువగా చనిపోతున్నాయి అని చెప్పేసి సో అక్కడ సంబంధిత అంటే ఆ జిల్లా తూర్పుగోదావరి జిల్లా కలెక్టరు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి దీనిపైన అయితే కనుక ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పారు. సో కరోనా ఎలా అంటే కనుక కరోనా సిచ్యువేషన్లో రెడ్ జోన్ ఎలా పెట్టారో అలా ఈ బర్డ్ ఫ్లూ వల్ల సో రెడ్ జోన్ లాగా పెట్టేసి సో 1 కిలోమీటర్ దూరం వరకు ఎవరు అంటే వెళ్ళకండి అటువైపు ప్రాంతాలకి, ఏదైతే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయో సో అటువైపు ఎవరు వెళ్ళకండి అని చెప్పేసి 1 కిలోమీటర్ దూరం వరకు పెట్టారు. అలాగే 1 నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా అంటే ఎక్కువగా వెళ్ళకండి అంటే ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో. సో ఇలాంటి కొన్ని అయితే కనుక కొన్ని నిర్ణయాలు తీసుకొని కలెక్టరు చెప్పడం అయితే జరిగింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సో బర్డ్ ఫ్లూ ఉంది, అక్కడ కూడా కోళ్ళు మరణించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఏదైతే చెక్ పోస్టుల దగ్గర అంటే కోళ్ళు కానీ బాతులు కానీ ఇలాంటివి తీసుకొస్తున్న వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు అని చెప్పేసి నిన్న మనకి వార్తలో వచ్చింది. ఈ నేపథ్యంలోనే అంటే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అంటే ఏ రాష్ట్రాల్లో అయితే కనుక బర్డ్ ఫ్లూ ఉందో ఆ రాష్ట్రాల నుంచి వస్తున్న కోళ్ళని అయితే కనుక దిగుమతి చేసుకోవద్దని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూసుకుంటే కనుక నమస్తే తెలంగాణలో ప్రధాన న్యూస్ ఐటమ్ రైతు భరోసా షాక్. రైతు భరోసా షాక్, లక్షల ఎకరాలు బ్లాక్. వెబ్సైట్లో రైతుల భూములు గాయం, వాటికి పంట పెట్టుబడి సాయం బంద్. రైతు భరోసా వెబ్సైట్లో సర్వే నెంబర్ల బ్లాక్, ఉన్న భూమిలోనూ కోత. వరంగల్ జిల్లాలో 2 ఎకరాలున్న రైతులకు అసలు భూమే లేదట. సిద్దిపేట జిల్లాలో 6 ఎకరాల వ్యక్తికి 4 ఉన్నట్టు చూపిన వైనం. భరోసా జమ కాకపోవడంతో ఆరా తీస్తే అసలు విషయం వెల్లడి. ఆందోళనలో రైతులు, చేతులెత్తేస్తున్న అగ్రి రెవెన్యూ అధికారులు. సో ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కార్యక్రమం చేపట్టిందో అంటే రైతులకి ఆ పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇస్తాము 12,000 రూపాయలు అని చెప్పిందో దీనికి సంబంధించి ప్రధానంగా నమస్తే తెలంగాణలో వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే కనుక ఆ వెబ్సైట్లలో అంటే లక్షల ఎకరాలని బ్లాక్ చేశారు. వెబ్సైట్స్లో అయితే కనుక రైతుల భూములు అంటే రైతులకు ఎంత భూమి ఉందో ఆ భూమి కనిపించడం లేదు అని చెప్పేసి ఇచ్చారు. అలాగే వాళ్ళకి ఏదైతే ఇంకా భూమి లేదు కాబట్టి వారికి పెట్టుబడి సాయం కూడా బంద్ అయినట్టే అని చెప్పేసి ఇచ్చారు. ఇక మరి ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఇచ్చారు. వరంగల్ జిల్లాలో ఒక రైతుకి 2 ఎకరాలు ఉంటే అసలు భూమి లేదని చెప్పేసి వెబ్సైట్లో అయితే కనుక ఉందంట. మరి అలా ఉండడం వల్ల ఆ రైతుకి రైతు భరోసా అయితే అందదు అని చెప్పేసి ఇక్కడ
న్యూస్ ఇచ్చారు. అలాగే సిద్దిపేట జిల్లాలో ఒక వ్యక్తికి 6 ఎకరాల భూమి ఉంటే కనుక 4 అని చూపిస్తోందంట. సో ఇలాంటి మిస్టేక్స్ ఎర్రర్స్ అయితే కనుక ఉన్నాయి. రైతు భరోసా స్కీమ్ ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో సో దీంట్లో చాలా తప్పులు తడకగా ఉంది ఇది అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో భరోసా డబ్బులు జమ కాకపోవడంతో ఎవరైతే డబ్బులు జమ కాలేదో వాళ్ళు వెళ్ళి అక్కడ అడిగితే కనుక ఈ విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయని చెప్తున్నారు. సో దీనిపైన రైతులు అయితే ఆందోళనలో ఉన్నారు. ఇక అగ్రికల్చర్కి సంబంధించిన అధికారులు అవ్వచ్చు, రెవెన్యూ అధికారులు అవ్వచ్చు, వాళ్ళైతే కనుక సో చేతులు ఎత్తేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా నమస్తే తెలంగాణలో వార్త ఇచ్చారు. మరి దీనిపైన ప్రభుత్వం అయితే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఏంటని, ఎందుకంటే వీళ్ళకు భూమి ఉన్నా కూడా రైతు భరోసాకి అర్హత కలిగి ఉన్నా కూడా సో వాళ్ళకి రైతు భరోసా డబ్బులు అందట్లేదు అని చెప్పేసి ప్రధానంగా మనం వార్త చూస్తున్నాము. దీనిపైన ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్కడ పొరపాటు జరిగిందో కూడా చూసి దాన్ని రెక్టిఫై చేసి ఇలాంటివి మళ్ళీ జరగకుండా సో ఉన్నతాధికారులకు సంబంధిత అధికారులకు సూచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇవాల్టి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. రేపటి న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.